మంచి కథకి మధురమైనటువంటి సంగీతానికి చిరునామాలు కె బాలచంద్ర గారి చిత్రాలు. ఎంఎస్ విశ్వనాథన్ గారి సంగీతం, ఆత్రేయ గారి సాహిత్యం ఆయన చిత్రాలకు కొండంత బలాలు. బాలచంద్ర గారు తీసిన ప్రతి చిత్రంలోనూ వాళ్ళిద్దరూ ఉండాల్సిందే, వారి పాటలతో తన కథ పండాల్సిందే. ఆ కోవలోని వచ్చిన చిత్రం గుప్పెడు మనసు. ఈ చిత్రంలో బాలు గారు, వాణి జయరాం గారు పాడిన ఓ సంసార పక్షమైన ఆలుమగల యుగళ గీతం ఉంది. ఆ సుమధుర గీతాన్ని మళ్ళీ వారిద్దరి ద్విగళంతో వింటే మనందరికీ ఎంతో ఆనందం. మరి వారిద్దరిని వేదిక మీదకి ఆహ్వానించేద్దామా? వెరీ గుడ్. నేనా పాడనా పాట మీరా అన్నది మాట. నీ వదనం భూపాలము, నీ హృదయం ధృవతాళము, నీ సహనం సాహిత్యము, నువ్వు పాడిందే సంగీతము. పాడనా పాట మీరా అన్నది మాట. ఊగే ఉయ్యాలకు, నువ్వు పాడే జంపాలకు, ఊగే ఉయ్యాలకు, నువ్వు పాడే జంపాలకు, సరితూగదు ఏ గానము, నీకు ఎందుకు సందేహము, నీకు ఎందుకు సందేహము. తైతకతకమను నాట్యం ఏ భరతుడు రాసింది, నీకా పదునెటు తెలిసింది, నీకా పదునెటు తెలిసింది. పాడనా పాట మీరా అన్నది మాట. నీ వదనం భూపాలము, నీ హృదయం ధృవతాళము, నీ సహనం సాహిత్యము, నువ్వు పాడిందే సంగీతము. నేనా పాడనా పాట మీరా అన్నది మాట. థ్యాంక్స్ టు అవర్ పాడతా తీయగా సింగర్స్ అండ్ థ్యాంక్ యూ బాలు గారు అండ్ వాణి జయరాం గారు. ఈ సాంగ్ డిఫరెంట్ యుగళ గీతం కదా బాలు గారు?
బాలచంద్ర గారిది ఎప్పుడూ డిఫరెంట్ ఇవ్వగలిగారు. ఇంట్లో భార్యాభర్తలు పిల్లలతోటి ఉంటున్నప్పుడు పాట పాడమని అడిగితే అనే సిచ్యువేషన్ ఊహించడమే గొప్ప విషయం. హీ ఆల్వేస్ త్రోస్ ఏ గాంట్లెట్ టు ది మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిసిస్ట్. ఆయన చాలా దాన్ని గమ్మత్తుగా ఊహించి ఒక సన్నివేశాన్ని చెప్తే దానికి రాయడం కష్టం, ట్యూన్ చేయడం కష్టం. అలాంటి మహానుభావులు సంగీత దర్శకులు విశ్వనాథన్ గారు, అక్కడ తమిళంలో ఏమో కన్నదాసన్ గారు, తెలుగులో ఆత్రేయ గారు ఉన్నప్పుడు ఆయన అంత ధైర్యంగా ఊహించుకునేవారు అనమాట. వాళ్ళు చేస్తారు, నేను ఎందుకు వై కాంట్ ఐ గివ్ ఏ సచ్ ఏ ట్రికీ సిచ్యువేషన్ అని చెప్పి ఇస్తారు. అంత అందంగానే వచ్చిన పాట. న్యూ ఇయర్ ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఫీల్ గుడ్ సాంగ్స్ తో వీళ్ళు మీ ముందుకు రాబోతున్నారు. సంస్కృత పదభూయిష్టమైన ఇటువంటి గొప్ప పాటని బై హార్ట్ చేసి పాడడం అనేది చాలా గొప్ప విషయం. దేవి సారథ్యంలో చిత్రాలయంలో శివుడికి గాత్రాభిషేకం చేశారు. ఈనాళ్ళ మన దూరం తీయనైనా ఓ విరహం చేదులాగా మారిందే అందిరాక నీ గారం. ఇప్పుడు మీరు బాగా పాడపోతే మేము ఫీల్ అవుతాం కదా, కానీ మీరు బాగా పాడుతుంటే మేము ఫీల్ గుడ్ అవుతాం. ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టోనే నీకంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే. గుడ్ రౌండ్ లో నిజంగానే ఫెల్ట్ గుడ్. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. అందంగా పాడావు, ఆనందంగా అనిపించింది. పెదవిలో పిడుగులే నవ్వులో. ముఖ్యంగా ఇది మా వదిన గారి పాట. ఎందుకంటారా? బాలమురళి కృష్ణమాకు బాల్యమిత్రుడే, ఆశాభోంసుల అక్షరాల అత్త కూతురే. మనసిలా మరుగుతూ ఆశా భోంస్లే గారి కంటే కూడా బాగా పాడారు. అంతమవ్వాలనే. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా, కాలం ఇప్పుడే నన్ను కనదా. నీ గాత్ర ధర్మానికి ఈ పాట కొద్దిగా ఒక మెట్టు తగ్గించి పాడుంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ వస్తుంది. కదలని ఓసిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా. అద్భుతంగా పాడావు నాన్న, హృదయంతో పాడావు, తెలుస్తూనే ఉంది. నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. రామాయణము శ్రీరామాయణము పల్లవి చాలా చాలా బాగా పాడావు, చరణాలు కూడా బాగా పాడావు. సత్యవచనమై సాగెను రఘుపతి ధర్మ కవచమై అనుసరించే సతి. ఇట్లాంటి కష్టమైన పాటని అటెంప్ట్ చేసినందుకు 100కు 100. సహనశీల ధీర వీర వరగ భీరము. బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి. చక్కా పాడేవని చెప్తున్నాను, బట్ కొంచెం స్ట్రెయిన్ అనిపించింది. ఏ జన్మలోనూ నే తీర్చలేని రుణమై బంధించావు. నిన్ను నీ అత్యంత చిన్న పనితో కొలవడం అంటే సముద్రం యొక్క శక్తిని దాని నొరగతో అంచనా వేయటం లాంటిది. సప్తవర్ణముల మాతృకగా. అత్యద్భుతంగా పాడావు నాన్న. నిజ 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 పని 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 మ పని నిజ 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 పని. గా నీ గా మా వెతికాను నేను, అందులో నిగమ ఉంది. గా నీ గా మా వచ్చేటప్పుడు నిగమ ఉంది. గరి సని దరి సని ద ప సని ద ప మ శ్రీ తుంబుర నార